శ్రీకాకుళం జిల్లా బోరవెల్లి ఇసుక ర్యాంపులో అక్రమ తవ్వకాలను తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. స్థానిక గ్రామస్తులతో కలిసి ఇసుక తరలిస్తున్న జేసీబీలు, లారీలను అడ్డుకున్నారు. వంశధార నది మధ్యలో రహదారి నిర్మించి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. నదీ గర్భంలో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎంత అనాథరైజ్డ్గా ఇసుక పట్టుకెళ్ళిపోతే ఇప్పుడు ఇంకా ఊరుకునేది లేదనే ఉద్దేశంతో మేము పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాం సార్. పరిశీలన చేశాము. చాలా దారుణం ఉంది. మీరు ఇప్పుడే పోలీసులను పంపించి ఈ లారీని ఇక్కడే ఆపకపోతే కోట్ల రూపాయలు రోజుకి కోట్లు మీరు వచ్చి చూసుకోండి. అబద్ధం అయితే మా మాట మరి నమ్మొద్దు. మా మీద మీరు కేసులైనా పెట్టుకోండి. వెంటనే ఎక్కడి నుండి వెంటనే అనాథరైజ్డ్గా ఇసుక తవ్వకాలని వెంటనే వెంటనే కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న దుర్మార్గుల్ని వెంటనే శిక్షించాలి. ఇసుక దోపిడీ చేస్తున్న దుర్మార్గుల్ని వెంటనే ఇసుక దోపిడీ చేస్తున్న దుర్మార్గుల్ని వెంటనే 2 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేని తలపించే విధంగా నదిలో రోడ్డు వేయడం జరిగింది. దాదాపు ఈ 2 కిలోమీటర్లు 3 గ్రామాలను కవర్ చేస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని తొంగలో తొక్కి అడ్డగోలుగా పెద్ద చెరువులు తవ్వారు. ప్రొక్కులేనే నదిలో మునిగిపోయింది. పెద్ద ఎడారి కొండలు తలపిస్తుంది. మీకు ర్యాంప్ ఇస్తే ర్యాంప్ యొక్క సరిహద్దులేంటి? జెండాలు పాతాల, బౌండరీ పిల్లర్స్ పెట్టాలి. 50 టన్నుల లారీ యథేచ్ఛగా మీకు నదిలో వెళ్తుందంటే ఎంత స్ట్రాంగ్ రోడ్ వేసారో చూడండి. 270 నుండి 300 లారీలు రోజుకి వెళ్తాయి అంటే మైన్స్ డిపార్ట్మెంట్ గాని, రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా. జిల్లా మొత్తం 30 బోర్లు ఆల్రెడీ కట్ అయిపోయి